నమస్కారం. ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్ర కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా యొక్క ఫౌండేషన్ సైనికులందరికీ కూడా ఈరోజు వేసవి కాలం స్టార్ట్ అయిపోతుంది. ఎండలు మండిపోతున్నాయి. తెలియదు 45, 46, 47 డిగ్రీల వరకు కూడా వెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తాలో ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంది. ఈ బస్ స్టాప్ దగ్గర చాలా మంది ఎండకు వెయిట్ చేస్తున్నారు. అందరికి తెలుసు డిహైడ్రేషన్ అయిపోతుంది. పేదవాళ్ళు, బాటసార్లు, ప్రయాణికులు ఎవరికైనా కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మా మిత్రులందరూ కూడా అనుకొని ఇక్కడ ఒక చలివేంద్రం ఏర్పాటు చేసినాం మేమందరం కూడా. కారణం ఏంటంటే అందరూ చెప్పడం మట్టుకే ఉంటుంది, కానీ ఎండలో వెళ్తున్నప్పుడు తెలుస్తుంది ఇన్ని మంచినీళ్ళు ఇస్తే బాగుంటుంది అని చెప్పి. అటువంటి ఈ యొక్క ప్రాణాన్ని కాపాడేటువంటి ఈ వాటర్ని ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఎందుకనంటే ఎన్ని డబ్బులున్నా కానీ ఆకలిని కానీ దాహాన్ని కానీ ఏవి కూడా తీర్చలేవు. కేవలం మనకు జలవాహిని ఏదైతే ఉంటుందో అది చాలా ఎండాకాలం చక్కగా పనిచేస్తుంది. కాబట్టి మేము మా కార్యక్రమాల్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు జనానికి ఉపయోగకరమైనవి. చిన్న కార్యక్రమం అయినా కానీ పేదవాళ్ళకు కానీ బాటసార్లకు కానీ ఎండలో పోయినప్పుడు మాత్రం తెలుస్తా బాధ ఏందో. ఇన్ని వాటర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ మంచి చల్లటి వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మాతో పాటు అందరికీ కోఆర్డినేట్ చేసినటువంటి రాంప్రసాద్ అన్న, రామచందర్ అన్న, దినేష్, నవీన్, వినోద్, గంగాధర్, చిరంజీవి, రామచందర్ అన్న, రవి మరియు కేతన్ ఆప్కనా భరత్ కుమార్ జీ, సమద్, వీరందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ నిరంతరంగా కొన్ని నెలల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని అండ్ ఈ యొక్క వాటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఇక్కడ పేదవాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోలేని పరిస్థితుల్లో కానీ డబ్బులు పెట్టి కొనుక్కున్న అక్కడ ఫెసిలిటీ లేనప్పుడు ఈ వాటర్ని వినియోగించుకోవాలని, ఈ యొక్క చిన్న కార్యక్రమం అయినా కానీ మా మిత్రులు కానీ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు కానీ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాలని, ఇక ముందు కూడా మేము మరిన్ని కార్యక్రమాలతో విస్తృతంగా నియోజకవర్గం అంతా కూడా మంచి కార్యక్రమాలు చేయాలని నిశ్చయించాం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసి కోఆర్డినేట్ చేసినటువంటి అందరికీ, ముఖ్యంగా రవి, అక్కడ రవి జిరాక్స్ ఉంటుంది, దాని ముందే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఆయన కూడా దీన్ని నిర్వహిస్తూ మాతో పాటు మా ఫౌండేషన్ కార్యక్రమాల్లో కూడా ముందున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తూ నమస్కరిస్తాం. థ్యాంక్ యూ.